శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురువు గారి పాదపద్మాలకు నమస్కారం. ఆ ఉజ్జయిని అన్న సంతర్పణ అని అనౌన్స్ చేయగానే నేను ఎలా అయినా వెళ్ళాలి అనుకున్నాను. దానికి 2 మంత్స్ ముందే 18కే ట్రైన్ బుక్ చేసేసుకొని ఉన్నాననమాట. కానీ నా ముందు బుక్ చేసేసుకున్నాను గానీ, తర్వాత గురువుగారేమో గురువు అన్న సంతర్పణ వివరాలు చెప్పకపోవడం వల్ల, అంటే టైంకి చెప్పకపోవడం వల్ల నాది ఉజ్జయిని ట్రిప్ క్యాన్సిల్ అని అన్నారు. అంటే అవి రావడానికి వీల్లేదు అని అన్నారు ఫస్ట్. అయితే నేనింకా అంతే అనుకున్నాను. అయ్యో! నేను ట్రైన్ గూడా బుక్ చేసేసుకున్నాను. ఇంట్లో ఏమంటారు ఇప్పుడు ఈ విషయం చెప్తే అని కొంచెం భయపడ్డాను. తర్వాత మళ్ళీ నేను శివగంగ రాను గురువుగారు, ఇది ట్రైన్ బుక్ అయిపోయింది అని చెప్పాను. గురువుగారు ఏం మాట్లాడలేదు గానీ తర్వాత చెప్పింది. అయ్యో! ఇప్పుడు నేను ఇంట్లో ఇలా అయింది అని చెప్తే తర్వాత అన్నసంతర్పణకి నన్ను పంపిస్తారో లేదో అని కొంచెం భయపడ్డాను నేను. అయితే నేనెళ్ళి ఇంకా అమ్మవారి దగ్గర అదే చెప్పాననమాట. అమ్మ నేనిలా కావాలని చేయలేదు. అలా జరిగిపోయిందంతే అని చెప్పి నేను ఆహ్, కొంచెం గట్టిగానే వేడుకున్నాను అమ్మవారిని. మళ్ళీ ఆవిడే చెప్పినట్టున్నారు మీకు. అందుకని మీరు మళ్ళీ రావడానికి పర్మిషన్ ఇచ్చారనమాట. కానీ నాకు ట్రైన్ బుక్ అయిపోయింది కానీ, ఆ రోజు గణేష్ నిమజ్జనం ఉంది. దానివల్ల అని చెప్పి అసలు నాకు రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. నేను వెళ్ళలేకపోయాను టైంకి. అదేంటి గురువుగారు పర్మిషన్ ఇచ్చినా నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ నేనేమన్నా మిస్టేక్ చేశానా నాకు తెలియలేదా అని అనిపించింది నాకు. ఆ రోజు ట్రైన్ మిస్ అయిపోయిందనమాట. నేను అప్పటికి 1 వీక్ నుంచి టాబ్లెట్స్ ఏసేసుకుంటూ ఉన్నాననమాట. ఏమి అడ్డం రాకూడదు నాకు అని చెప్పేసి. అందువల్ల మళ్ళీ మా అన్నయ్య విని అన్నాడు, పోనీలే నువ్వు అలా ఏం నువ్వు అంత బాధపడకు. రేపు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాను. ఫ్లైట్‌లో ఎళ్ళొచ్చేసేయి ఒక్కదానివి" అని అన్నాడు. నేను ఎప్పుడెళ్ళినా ఫ్యామిలీతోనే వెళ్ళాననమాట ఫ్లైట్‌లో. సింగిల్‌గా ఎప్పుడు వెళ్ళలేదు. అది ఫస్ట్ టైమ్ వెళ్ళాను నేను. ఎందుకో గాని నాకు అసలు భయం అనేది అనిపించలేదు నాకు. నేను సింగిల్‌గా వెళ్తున్నాను అన్న భయం అసలు అనిపించలేదు నాకు. అంటే అది మొత్తానికి వేరే స్టేట్. అంటే ఉజ్జయిని నేను ఇదివరకు చూసాను గానీ సింగిల్‌గా వెళ్ళడం అనేది అంత లాంగ్ ఎప్పుడు వెళ్ళలేదు. అందుకని భయపడ్డాను. అంటే ఫస్ట్ బయలుదేరే ముందు కొంచెం భయం అనిపించింది అంతే. తర్వాత బయలుదేరిన తర్వాత అసలు భయం అనిపించలేదు. ఇండోర్‌లో దిగాను గురుగారు. అక్కడ మళ్ళీ క్యాబ్ మాట్లాడుకొని ఉజ్జయిని ఎళ్ళాను. క్యాబ్ అతనేమో నైట్ టైము ట్రాఫిక్ బాగా ఉందని జెప్పి కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోయి నన్ను ఒక 1 కిలోమీటర్ దూరంలో ఆపేసాడు. అప్పుడు నేను మళ్ళీ గోవర్ధన్ గారికి కాల్ చేసి మళ్ళీ దారి కనుక్కొని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. శ్రీనివాస్ గారొచ్చారనమాట అప్పుడు. నాకు దారి చూపించడం కోసం అని చెప్పి. ఆ తర్వాత నేను రూమ్‌కెళ్ళాను గురువుగారు. అప్పటికి స్త్రీమూర్తులెవరు రాలేదు. నేనొక్కదాన్నే వెళ్ళాననమాట. ఆ రోజు నేనొక్కదాన్నే ఉన్నాను రూమ్‌లో. ఆహ్, నాకు ఆ రూమ్ అసలు కంఫర్ట్‌గా అనిపించలేదు. చాలా ఓల్డ్‌గా ఉంది. అసలు ఉండలేకపోయాను ఆ రూమ్‌లో నేను. అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది గాబట్టి పక్కనే ఉంది. అక్కడ కాసేపు సాధన చేసుకొని గోవర్ధన్ గారు వాళ్ళకి చెప్పాను. నేను రూమ్ చేంజ్ అవుతాను అని చెప్పి. అది వాళ్ళు సరే అని చెప్పి నెక్స్ట్ డే గోవర్ధన్ గారు వాళ్ళు చూసారు. గుజరాతీ సత్రంలో రూమ్ చూసారనమాట. నేనే అక్కడ పని వాళ్ళుంటే వాళ్ళతోని దగ్గరుండి క్లీన్ చేయించుకొని వెళ్ళాను. ఆఫ్టర్‌నూన్ విజయలక్ష్మి గారి ఫ్యామిలీ, మణి గారి ఫ్యామిలీ వాళ్ళంతా వచ్చారు. మణి గారు, నేను కలిసి ఒక రూమ్‌లో ఉన్నాము. విజయలక్ష్మి గారు వాళ్ళు వేరే రూమ్‌లో ఉన్నారు. ఆ రోజు ఈవినింగొచ్చేసి భస్మహారతి టికెట్స్ కోసం అని జెప్పి మణిగారు వాళ్ళు వెళ్లారు. నేనేమో ఏమో ఎలా ఉంటుందో తెలీదు అని చెప్పేసి నేను అమ్మవారి దర్శనం చేసేసుకుంటే ఒక పనయిపోతుంది అని చెప్పి ఫస్ట్ గడ్కాళీ మాత దగ్గరికి వెళ్ళాననమాట. నేనొకదాన్నే ఆటో మాట్లాడుకొని ఎళ్ళిపోయాను. అక్కడ టెంపుల్ నుండి వచ్చిన తర్వాత
అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఇచ్చారనమాట మిక్సీ పెట్టమని చెప్పి. ఉల్లిపాయలు అవి కూడా ఇచ్చారు. అందరం నేను, మణిగారు, విజయలక్ష్మి గారు ముగ్గురం తలా ఒకటి తీసుకొని మా డిన్నర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసామనమాట. అది కంప్లీట్ అయ్యేటప్పటికి నైట్ 4:00 దాకా అయింది. ఇంకా అప్పటికి చాలా టైర్డ్ అయిపోయాం మేమందరం. హ్మ్. ఆ రోజు లేట్ అయ్యేటప్పటికి ఇంక 1 అవరే దొరికింది మాకు టైం రెస్ట్ తీసుకోవడానికి. 1 అవర్ రెస్ట్ తీసేసుకొని వెంటనే బయలుదేరిపోయి మణిగారు, నేను అక్కడ దీపు గారు అందరం అన్న సంతర్పణకని బయలుదేరిపోయాం. అంటే ఆ రోజు రాధారెడ్డి గారు వాళ్ళు అందరూ వచ్చారు గానీ, వాళ్ళు బాగా జర్నీ చేసున్నారు. అప్పుడే వచ్చారు. వాళ్ళని కూడా హెల్ప్‌కి పిలిస్తే ఇంకా తొందరగా అయిపోయేది గానీ, బాగా టైర్డ్ అయిపోయి ఉంటారని చెప్పి మేమే పిలవలేదనమాట. అక్కడికి మేము అన్నసంతర్పణకెళ్ళేటప్పటికి అప్పుడు టెంపుల్ ఓపెన్ చేయలేదు గురువుగారు. అందుకని చెప్పేసి అందరం కలిసి గోశాలకెళ్ళి లేడీస్ వరకే వెళ్ళాము. వెళ్ళి జపం చేసుకున్నాం కాసేపు. తర్వాత అంటే ఇప్పుడు మీరు ముందు రోజు జూమ్ కాల్‌లో చెప్పినట్టుగానే మీరు ఫస్ట్ దర్శనం కాలభైరవుడు చేసుకుంటారు అనంగానే మేమింకా టెంపుల్ గూడా తీయలేదు. మేమందరం అక్కడికి వెళ్ళాము. వెళ్ళగానే ఫస్ట్ ఒకాయన కుక్కని తీసుకొనొచ్చాడు గురువుగారు. నల్ల కుక్క పెద్దది. మేము ఫస్ట్ అది చూడగానే మొత్తం అందరు సాధకులు అలర్ట్ అయిపోయామనమాట. ఈ గురువుగారు నిన్న రాత్రి చెప్పారు ఫస్ట్ కాలభైరవుడొస్తాడని చెప్పి. నిజంగానే వచ్చారు అని చెప్పి అందరూ అలర్ట్ అయిపోయారు. తర్వాత మేము మేము ఇక్కడ ఈ గోశాల నుంచి వచ్చిన తర్వాత టెంపుల్ తీశారు. అప్పుడు గబగబా అందరూ సామాన్లు తీసుకొని అందరూ తలా ఒకటి తీసుకొని అరేంజ్ చేసుకోవడం వాటన్నిటి మీద కాన్సంట్రేట్ చేశారు. అగ్ని ఆరాధన అప్పుడు స్టార్ట్ అయింది. అంటే మేమంతా కూరగాయలు కట్ చేయడం అక్కడ వరకే చేసాము. నేనేమో నైట్ నిద్ర లేకపోవడం వల్ల నాకు కొంచెం తల తిరిగినట్టు అయిపోయింది. నేను మళ్ళీ రూమ్‌కెళ్ళిపోయి ఒక 20 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చాననమాట. నేనొచ్చేటప్పటికి అన్న సమారాధన ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వెజిటబుల్ కట్ చేసి ఎళ్ళిపోయాను. మళ్ళీ వచ్చాను. అప్పటికి నేనొచ్చేటప్పటికే పెద్ద క్యూ ఉంది. ఈసారి నేను మాక్సిమం ప్లేట్స్ ఇవ్వడం మీద కాన్సంట్రేట్ చేసున్నాను. 2 పెద్ద కట్టలు ప్లేట్స్ ఇచ్చేసాను. అంటే ఎలా అయిపోయాయో గూడా నాకసలు అర్థం కాలేదవన్నీ. అంటే జనాలు గూడా ఈసారి మామూలు నేను చూసిన 2 అన్న సంతర్పణల మీద ఈసారి జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. అక్కడ మేము కట్ చేయడానికి వచ్చేటప్పుడే మాది కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఇద్దరొచ్చారు లేడీస్. అంటే వాళ్ళు అది టెంపుల్‌లో అన్న సంతర్పణ చేయడానికి కోసం అని చెప్పి వాళ్ళు కట్ చేసేవాళ్ళు. వాళ్ళు హిందీలో చెప్పుకొని నవ్వుకుంటున్నారనమాట. వీళ్ళు రైస్ వండుతున్నారు. ఇంతింత చేస్తున్నారు. ఇక్కడ ఎవరు రారు. ఎవరు తినరు చూద్దాం మనం గూడా అన్నట్టు వాళ్ళిద్దరూ హిందీలో మాట్లాడుకొని నవ్వుకుంటున్నారు. నేను పక్కనే ఉన్నాను గాబట్టి వినగలిగాననమాట అంతే. నా నేనప్పుడే అనుకున్నాను వీళ్ళకి తెలీదు గదా! అలానే ఉంటుంది అనుకున్నాను నేను. అలాగే ఆహ్, ఆహ్, ఫస్ట్ దర్శనం అయితే మా అందరికీ సింహాద్రి అంటే నేను చూసింది సింహాద్రి అప్పన్నని చూసాం గురువుగారు. ఆహ్, అలాగే మొత్తం దీన్ని కాళీ అమ్మవారి పర్యవేక్షణ చేస్తారు, వాసుకి వంట చేస్తారు అని మీరు ముందు రోజు జూమ్ కాల్‌లో చెప్పారు. ఆహ్, ఈసారి వంటలు మాత్రం చాలా అద్భుతంగా వచ్చాయి గురువుగారు. పీఠం గురు పరంపరలో ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తారు అని చెప్పారు. అలాగే శివాజీ మహారాజ్ వస్తారని చెప్పారు. అవన్నీ దర్శనాలు మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఆహ్, వేరే వస్తాడని చెప్పారు. అమ్మవారు పట్టు చీరలో వస్తుంది అని చెప్పారు. అలాగే కొబ్బరి బొండాల్లో మహాకాళేశ్వరుడు ఉంటారు అని చెప్పారు. అవన్నీ గూడా మేము అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఫాస్ట్‌గా తెలుస్తుంది. ఇందులో రాధగారొచ్చేసి చాలా ఫాస్ట్‌గా కనిపెడుతున్నారనమాట. దీపు గారు కూడా. అలాగే అన్నసంతర్పణ అయ్యాక అంటే అన్నసంతర్పణ వరకు ఆహ్, మొత్తం అంటే అన్న సంతర్పణ అలా అవుతుంది అని వాళ్ళసల అనుకోలేదనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా చూడడం అనేది నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఇంకొకటి అక్కడికి హరసిద్ధి మాత టెంపుల్‌లో తెలుగు వాళ్ళొచ్చారనమాట. వాళ్ళందరూ వచ్చేసి మన బ్యానర్‌లు ఇవి అన్నీ చూసి వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటారు. మనం తిన్నంత పెడతారట వీళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు గురుగారు. అది ఒకటి విన్నాను. అక్కడున్న వాళ్ళైతే ఎవరు అసలు 100% ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మన ఫుడ్ ఇంత ఫాస్ట్‌గా అయిపోతుందని జెప్పి. అంత ఆశ్చర్యంగా చూసారు వాళ్ళంతా. అన్న సంతర్పణ జరుగుతున్నప్పుడు కూడా ఇంతమంది రారు జనాలు, వేస్ట్ అయిపోతుంది మా దగ్గరే ఫుడ్
మీరు అనవసరంగా ఇంతింత వండి వేస్ట్ చేసేస్తారు అన్న ధోరణిలోనే మాట్లాడారు వాళ్ళంతా. అవన్నీ విన్నాం గానీ, మేము ముందన్న సంతర్పణలు చూసాం గాబట్టి, మాకు పెద్ద ఏమనిపించలేదు. అంటే వాళ్ళకి తెలీదు గదా! వచ్చేదెవరో వాళ్ళకి తెలీదు గదా! అన్నట్టు అనుకున్నాం మేము. కొంతమందయితే వచ్చి డైరెక్ట్‌గా సజెషన్స్ గూడా ఇచ్చారు. ఫుడ్ వేస్టేజ్ అయిపోతుందేమో, ఇదంతా మళ్ళీ క్లీన్ జేసుకోవాలి అది ఇది అని చెప్పి. లేదు మేము క్లీన్ చేసి పెడతాం అని చెప్పి చెప్పారు మగ సాధకులు కొంతమంది. అలాగే అన్నసంతర్పణ అయిపోయాక అందరం ఆటో మాట్లాడుకుని, అందరం గడ్కాళీ మందిర్, మంగళనాథ్, సందీపని ఆశ్రమం, ఇంకో వినాయకుడి టెంపుల్ ఒకటుంటుంది. అది కాల్భైరవ్ అవన్నీ చూసుకొని వచ్చాం గురువుగారు. ఆ రోజొచ్చి ఇంక పడుకున్నాం అంతే. అన్ని దర్శనాలు అయితే బాగా జరిగాయి మాకు. ఆహ్, అలాగే 22nd నైట్ వచ్చేసి భస్మహారతి చూసాం గురుగారు. భస్మహారతి అంటే అసలు మేము 100% ఎక్స్‌పెక్ట్ చేయలేదు. భస్మహారతి ఈసారి చూస్తానని నేను. నాకసలు ఆలోచన కూడా లేదనమాట. అంత క్యూలో అన్ని గంటలు నిలబడి నా వల్ల కాదు నేను చూడలేను. ఒక 8, 9 అవర్స్ నిలబడాలి అని చెప్పారు టికెట్ దొరకాలి అంటే. అమ్మో! నేనంతసేపు నిలబడలేను. నా వల్ల కాదనుకున్నాను. ఇంకా టికెట్స్ కొంచెం దొరుకుతాయి, దొరకలేదు. ఈ టెన్షనే చాలా సరిపోయింది. సరే దొరికితే చూద్దాం, లేకపోతే లేదు అన్నట్టే ఉంది గానీ, నేనింక పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు భస్మారతి మీద. కానీ అదృష్టం నిజంగా మీ సంకల్పం వల్లే చూడగలిగాను అదైతే నేను. ఆ! నెక్స్ట్ డే మేము టెంపుల్‌కెళ్తే హరసిద్ధి మాత టెంపుల్‌లో అందరూ గుర్తుపడుతున్నారు గురుగారు. ఫస్ట్ డే అయితే ఒకాయన అక్కడ అది అక్కడ శివుడు అంటే కర్కోటకుడు ఆహ్, తపస్సు చేసిన ప్లేస్ అన్నమాట అది. శివుడి కోసం అని జెప్పి, నాగజాతి అంతరించకుండా ఉండాలి అని చెప్పి కర్కోటకుడు తపస్సు చేస్తే, అక్కడ శివుడు ప్రత్యక్షమై నాగజాతిని రక్షించిన ప్లేస్ అది. హరసిద్ధి మాత టెంపుల్‌లో శివుడు ఉంటాడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ టెంపుల్ లోపలికెళ్దామంటే ఫస్ట్ డే వచ్చేసి చెంబుతో నీళ్లు అవి తెచ్చుకో అప్పుడే రానిస్తాం. మామూలుగా అయితే లోపలికి ఎంట్రీ లేదు అని చెప్పారు గురువుగారు. అదే అన్నసంతర్పణ అయిపోయిన నెక్స్ట్ డే నేను వెళ్తే వాళ్ళందరూ గుర్తుపట్టి వాళ్ళే నీళ్ళిచ్చి మరీ లోపలికి తీసుకెళ్లారు గురువుగారు నన్ను. భస్మహారతి అయితే మేము ఒక 4 అవర్స్ ఏమో అంటే కూర్చోవడానికి ఉంది. నిలబడే ఇది ఏమి లేదు. మేము వెళ్ళిన తర్వాత ఒక 4:00 దాకా మమ్మల్ని అలా క్యూ లైన్‌లోనే ఉంచారనమాట. అంటే అందరూ బాగా అలసిపోయి ఉన్నారు గాబట్టి ఆల్‌మోస్ట్ ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చొని సగం నిద్రలోనే ఉన్నామనమాట. అందరము అలానే ఉన్నాము. భస్మహారతి అవి టికెట్స్ దొరికాయి, వెళ్తున్నాము అనేదాకా గూడా నాకు నమ్మకం లేదది. నేను చూస్తాను అనైతే అసలు అనుకోలేదు భస్మారతి. వెళ్ళాము. చాలా బాగా జరిగింది గురుగారు భస్మారతి అయితే. ఆహ్, అంటే అంత ఈజీగా చూస్తాను అనేది నేననుకోనిది అంత ఈజీగా దర్శనం అయిపోయేటప్పటికి నాకు బాగా సంతోషం అనిపిచ్చిందది. అలాగే అన్నసంతర్పణప్పుడు కూడా మగ సాధకులైతే చాలా కష్టపడ్డారు గురుగారు. నిజంగా వాళ్ళ శ్రమని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే నేను వెళ్ళే టైంకి త్రిమూర్తులు ఎవరు రాలేదు. నేనే ఉన్నాను ఫస్ట్. ఉన్నప్పుడు వాళ్ళందరూ రావడం అంటే ఒక్క క్షణం గూడా కూర్చోకుండా గబగబా పనుల మీద వెళ్ళిపోతూనే ఉన్నారు గురుగారు అందరూ. ఎలా అంటే బ్యానర్‌లు కట్టడం గానీ, వాళ్ళ టెంపుల్ స్టాఫ్‌తో మాట్లాడుకోవడం గానీ, సామాన్ల కోసం గానీ, దానికోసం, దీనికోసం అని అలా వెళ్తూనే ఉన్నారు. అసలు రెస్ట్ తీసుకోకుండా చేశారు వాళ్ళు. అలాగే అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత అన్నసంతర్పణప్పుడు కూడా చాలా ఫ్లోటింగ్ ఎక్కువుంది. మీరు ఫాస్ట్‌గా చేయలేరు. మీరు కొంచెం తగ్గిన తర్వాత మేమిస్తాం అని చెప్పి వడ్డన కూడా వాళ్ళే ఫస్ట్ చేశారనమాట. అంతమంది జనాల్ని అవి బ్యారికేడ్స్ అవి పెట్టడం వల్ల చాలా మంచిదయింది. లేదంటే చాలా కష్టమైపోయేది. ఒక లైన్‌లో వచ్చే ఇది కూడా లేదక్కడ. అన్ అన్ అంత బాగా మేనేజ్ చేయగలిగారు వాళ్ళక్కడ. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆ సామాన్లంటే చిన్న చిన్న వాటి వరకు మేము కడగగలిగాం గానీ, ఆ తర్వాత పెద్ద పెద్దవైతే అసలు నేను లేపలేకపోయాననమాట. అలాంటిది అవన్నీ గూడా వాళ్ళే కడుక్కున్నారు. అలాగే ఇప్పుడు అన్న సంతర్పణప్పుడు వాళ్ళు ఎవరైతే నవ్వారో వాళ్ళు మా ఫుడ్ గూడా మీరే పెట్టేయండి అని చెప్పి ఇచ్చారనమాట వాళ్ళు. వాళ్ళందరూ ఎంత ఆశ్చర్యపోయారంటే అసలు మేము మైక్‌లో అనౌన్స్‌లు జేస్తాము. మేమొచ్చేస్తాము. అయినా గాని ఎవరు రారు, తినరు ఇక్కడ అని చెప్పారు.
మళ్ళీ వాళ్ళు పెట్టే పద్ధతి కూడా మనం పెట్టేదానిలాగా లేదు. వాళ్ళు 2 రోటీస్ పెట్టేసి అయిపోయిందని కసిరించుకుంటూ ఉన్నారు వాళ్ళు. అంటే మామూలుగా. అట్లాంటిది ఇది మీరు తిన్నంత పెడతాం మేము అని అలా మాట్లాడి అలా చెప్తే నెక్స్ట్ టైమ్ వాళ్ళు గూడా అన్నారు గురువుగారు. మీరు మేము గూడా ఈసారి వాళ్ళు తిన్నంత పెడతాము. ఓన్లీ 2 అని మేము గూడా లెక్క చూసుకోము అని చెప్పి మేము అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత అన్నారనమాట వాళ్ళు. అలాగే వాళ్ళ రోటీస్, వాళ్ళ కీర్ ఇవన్నీ గూడా మన వాళ్ళే పంచిపెట్టారంతా. అలాగే టెంపుల్ అయిపోయిన అంటే అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత అది ఆ వంటగది మొత్తం క్లీన్ చేశారు. ఎంత నీట్‌గా చేశారంటే అంత నీట్‌గా చేశారనమాట. అంటే నేను ఫస్ట్ చూసి అంత చెత్త చెత్తలాగా ఉందక్కడ. వా ఇక్కడ వంట చేస్తారా అన్నట్టు అనిపించింది నాకు. సరేలే మనం వెజిటబుల్స్ కటింగ్ అంతే గదా! అని చెప్పి మళ్ళీ ఇవతలకొచ్చేసాను నేను. కానీ లోపలంతా జిడ్డు పట్టేసి ఆ స్టవ్‌లు అవి అన్నీ గూడా కడిగి వంటలు స్టార్ట్ చేసి మళ్ళీ అన్నీ కడిగేసి ఇచ్చేసారనమాట. ఆహ్, అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత టెంపుల్ వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఇంత బాగా చేశారా వీళ్ళు అని చెప్పి. ఆ! వీళ్ళంతా 20 మణిగారు వాళ్ళు వీళ్ళంతా వెళ్ళిపోయారు గురుగారు. తర్వాత విజయలక్ష్మి గారు వాళ్ళు. నాకేమో 1000 తక్కువ పడుతుందని నెక్స్ట్ డేకి బుక్ చేసాడనమాట అన్నయ్య ఫ్లైట్. దానికోసం అని చెప్పేసి వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేశాను, క్షిప్రా నదికెళ్ళి ఆ రామ్ ఘాట్‌లో ఉందనమాట. అక్కడికెళ్ళి స్నానం చేసి అక్కడ చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి గురుగారు. ప్రపంచంలోనే అతి పెద్ద అన్నమాట. నేను అటు వైపు వెళ్దామని కూడా అనుకోలేదు. ఒకావిడ ఒకాయన చిన్న పిల్లాడు ఒకాయనొచ్చేసి నది స్నానం సంకల్పం చెప్తాం అది ఇది ఏదో మాట్లాడుకుంటూ వచ్చి అక్కడ ఆశ్రమం ఉంది. ఆశ్రమానికెళ్ళు అని చెప్పాడు. అంటే ఏమోలే చూద్దాంలే అన్నట్టు వెళ్ళాననమాట. నది స్నానం అన్నీ చేసుకొని అక్కడ ఆశ్రమానికెళ్తే అది ప్రపంచంలోనే అతి పెద్ద పాదరస శివలింగం అట గురువుగారు. నేను అది చూసాను. అది ఫోటో కూడా తీసుకున్నాను నేను. గ్రూప్‌లో పెట్టాను నేను. నెక్స్ట్ వచ్చేసి అక్కడ విచిత్రమైన నాగశిల కనిపించింది గురుగారు. అది అన్ని కలర్స్ ఏసి ఉన్నాయన్నమాట. ఇదేంటి నాగేంద్రుడిని ఇలా తయారు చేశారు అని అనుకున్నాను. మళ్ళీ అక్కడ చాలా చోట్ల ఇక్కడ కాలసర్పదోషానికి, కుజదోషానికి వీటన్నిటికి పూజలు చేయబడును అని చెప్పి ఒక ఒక 20 టెంపుల్స్ దాకా ఉన్నాయి గురుగారు. అవన్నీ చూసుకున్నాను. వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్కడ పెద్దది. జీఆర్ సాంప్రదాయంలో ఉన్నది. అది ఒకటి చూసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఇవన్నీ చేశాననమాట. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా వచ్చి రెస్ట్ తీసుకున్నాను. ఆ నెక్స్ట్ డే నాకు ఫ్లైట్ ఉంది. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాననమాట నేనంతే. ఆ! అది అంటే ఉజ్జయిని అనేది నిజంగా నేను ఇదివరకు కూడా వెళ్ళాను గానీ, ఇంత డీటెయిల్డ్‌గా అయితే చూడలేదు. ఇదివరకు కూడా చూడలేదు నేనెప్పుడు. ఈసారి చూసాను నేను. అంటే నేను ఎక్కువ టైం ఉండడం వల్ల కావచ్చు. దానివల్ల చూడగలిగాననమాట. ఆ! అక్కడ నెక్స్ట్ అన్నసంతర్పణ జరుగుతున్నప్పుడు ఒకావిడొచ్చింది గురువుగారు. రుద్రాక్షలు అవి ఏవో పట్టుకొనొచ్చింది. నేను మణిగారు వడ్డిస్తున్నారు. మణిగారు మిగతా వాళ్ళందరూ వడ్డిస్తున్నారనమాట. వాళ్ళ వెనకాలున్నాను నేను. నేనేవో ప్లేట్స్ తీసుకుంటూ ఏవో సర్దుకుంటూ ఉన్నాను. అయితే ఆవిడ మణిగారిని నన్ను పిలవమని చెప్పి నాకొక రుద్రాక్ష ఇచ్చిందనమాట. అయితే ఆవిడ అడిగారు. ఆవిడకినా నాకు లేదా అని చెప్పి మణిగారు గూడా అడిగితే ఆవిడకి కూడా ఇచ్చిండనమాట. నాకది భలే వింతగా అనిపిచ్చింది. ఇదేంటి నేను లోపలెక్కడో ఉంటే ఈవిడ నన్ను పిలిచి మరీ ఇచ్చిందేంటి అని అనిపిచ్చింది. అలాగే ఒక చిన్న పిల్లలు ఇప్పుడు శివలింగం చూసిన చోట నేను ఒక ఒకావిడొచ్చింది గురువుగారు. ఆవిడ చిన్న పిల్లలకి పూజ చేయాలి అని చెప్పి ఏవో డబ్బులడిగి తీసుకుంది గురువుగారు అప్పుడు నన్ను. అంటే నేను నిజంగానే అప్పుడు వారాహి అప్పుడు గూడా నేను చిన్న పిల్లలకి పూజ చేద్దామని అనుకున్నాను గానీ నాకప్పుడు కుదరలేదు. అంత టైం లేదనమాట నాకప్పుడు. అందుకని చేయలేకపోయాను అని అనుకున్నాను. ఆవిడొచ్చి నిజంగానే వాళ్ళకి అన్నం పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవ్వు ఇవ్వు అని చెప్పి నేనివ్వను అన్నా గాని ఇచ్చేదాకా వదలకుండా తీసుకుంది గురువుగారు. అక్కడ ఆలయ దర్శనాలప్పుడు బడా గణపతి దగ్గరికెళ్ళినప్పుడు గూడా అంతే. "నువ్వు మహాలయ పక్షాల్లో వచ్చావు. మీ నాన్న అనుకుని డబ్బులివ్వు నాకు" అని చెప్పి అడిగి తీసుకున్నాడు ఒకాయన. అలాగే ఇద్దరు ముగ్గురు నాగసాధువుల్ని మళ్ళీ సేమ్ మహాకాలుడి వేషం వేసుకున్న ఒకాయన్ని చూశాను గురువుగారు. అప్పుడు గూడా నాకు ఆహ్, బల్ అంటే ఆహ్,
ఆ వాతావరణానికి నాకు చాలా కొత్తగా అనిపించిందనమాట అది. నాగసాధువు అయితే అసలు ఎవరితో మాట్లాడట్లేదు, ఏం లేదు. ఆయన వచ్చాడు, ఆయన సాధన ఏదో ఆయన చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. ఆగను కూడా ఆగట్లేదు ఆయనైతే. జనాలొస్తున్నారు అంటేనే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఆయనైతే. అలాగే చిన్నపిల్లల గుంపు ఒకటొచ్చింది గురువుగారు. అన్నసంతర్పణలోనే జరిగిందది. అనసన ఒక పాపొచ్చేసి టీ షర్ట్ చూసి, అది హిందీ కాదు, అది ఏం లాంగ్వేజో గూడా నాకర్థం కాలేదు. అమ్మవారి గురించి ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంది గురువుగారు. అక్కడ బ్యానర్ మీద ఉన్న ఫోటో, నా నా టీ షర్ట్ మీద ఉన్న ఫోటో, అమ్మవారి ఫోటో 2 చూపిచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోయింది. అది ఏం లాంగ్వేజో గూడా నాకర్థం కాలేదు గురువుగారు. హిందీ అయితే నాకర్థమయ్యేది గానీ, అది ఏంటో నాకర్థం కాలేదు. ఇవన్నీ నాకు కొంచెం వింతగా జరిగిన సంఘటనలు దానిలో, ఉజ్జయినిలో. అంతే గురుగారు. ఈసారి ఫుడ్ మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చింది. అంటే ఏది ఆహ్, ఆహ్, ఇది బాలేదు. అందరూ మెచ్చుకున్నారు ఈసారి ఫుడ్ అయితే. వాసుకి వచ్చి వంట చేస్తారు అని చెప్పారు గదా! అది బాగా తెలిసింది. ఈసారి డిఫరెన్స్ అనేది అక్కడ బాగా తెలిసింది. అలాగే జనాలు గూడా ఈసారి చాలా ఎక్కువున్నారు గురువుగారు. మనం కులువులో చూసినప్పుడు గాని, అరుణాచలంలో చూసినప్పుడు ఉన్నదానికన్నా క్యూ లానే ఉంది. లాస్ట్ దాకా గూడా అలానే ఉంది. అంతా అయిపోయిన తర్వాత మొత్తం గిన్నెలన్నీ ఊడ్చేశారు. వాళ్ళ వంటలయిపోయాయి, మా వంటలయిపోయాయి. అన్నీ అయిపోయిన తర్వాత ఒక ముసలాయనొచ్చాడు గురువుగారు. వచ్చి ఆయన ఏమడిగారు, "ఇప్పుడు నాకు మీరు వండిందుంటే పెట్టు" అనన్నారు. అంటే ఇప్పుడు వండిందంటే అంతా అయిపోయింది గదా! ఇప్పుడొచ్చారేంటి అని చెప్పి ఇంకో ఇద్దరున్నారు మగ సదుకులు. వాళ్ళు ఇంకా మేమక్కడ లలితా సహస్రనామాలవి కదంబ వృక్షం ఉందని చెప్పి కాసేపు చదువుకుని ఉన్నామనమాట. అయితే అవన్నీ అయిపోయిన తర్వాత ఆయనొచ్చాడు. వచ్చి అడిగితే ఇంక మేము ఎంత వెతికినా ఏం దొరకట్లేదు. నే నేనింకా నేను గూడా వెళ్లి అంతా వెతికితే నాకు ఒక్క పూరి కనిపించింది. అదీను ఇంక కొంచెం ప్రసాదం మొత్తం ఊడ్చేసి పెట్టేశారనమాట ఆయనకి. అప్పుడు గూడా అతి కష్టం మీద కొంచెం దొరికింది అది గూడా ఆయనకి. అమ్మో! వాళ్ళకింకా ఇంకా ఉంటే పెట్టండి, ఇంకా ఉంటే పెట్టండి అన్నట్టే ఉన్నారు ఈసారైతే. అసలు మన ఫుడ్ వాళ్ళ నార్త్ కదా! రోటీస్ అవి తింటారు. ఇవి ఇవి తింటారో లేదో అన్న ఆలోచన కూడా మాకెవరికీ అంత పెద్దగా రాలేదు. ఎలా అయినా అయిపోతుంది మనం చేసింది అనుకున్నాం గానీ, మరి ఇంత ఫాస్ట్‌గా వాళ్ళొండింది గూడా మనమే పెట్టేస్తామనయితే అనుకోలేదు నేనసలు. అంతమంది జనాలొచ్చారు. ఆ క్యూ అలానే ఉంది గురుగారు. అయిపోయిందంటే ప్రసాదం కొంచెం ఉంటే పెట్టండి, కొంచెం ఉన్నా చాలు అని చెప్పారు. అందరూ చాలా బావుందని మెచ్చుకున్నారు. ఉజ్జయిని శివుడు, అమ్మవారు 2 కలిపి ఉన్నాయి గదా గురుగారు. అంటే నేను ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు గూడా నాకు చాలా బాగా అనిపిచ్చింది ఉజ్జయిని. కానీ ఈసారి ఇప్పుడు వెళ్ళడం అనేది ఇది వేరేలాగా ఉంది. ఇది ఇంకా డిఫరెంట్‌గా ఉంది నాకు. అంటే ఆహ్, అంటే ఇప్పుడు నా రాశి వాళ్ళు ఖచ్చితంగా ఉజ్జయిని చూడాలి అని చెప్పారు. అందుకని ఇదివరకు ఒకసారి ఎళ్ళొచ్చాను నేను. కానీ ఇప్పుడు వెళ్ళిందంటే పీఠంలో అన్న సంతర్పణ జరుగుతుంది. అది ఉజ్జయినిలో జరుగుతున్నప్పుడు నేను ఎళ్ళకపోతే ఎలాగా అన్న అది ఉంది నాకు. బాగా గట్టిగా ఉందన్నమాట. అన్న మరైతే సంతర్పణకు ఉజ్జయినిలో జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అనుకున్నాను గురుగారు. అమ్మవారికి కూడా అదే చెప్పాను గురుగారు. గతంలో ఉజ్జయిని ఎళ్ళానన్నారు. ఇప్పుడు ఉజ్జయిని ఎళ్ళానన్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు ఓన్లీ దర్శనం చేసుకున్నాను గురుగారు. అంటే అప్పుడు ఎక్కువ టైం లేదనమాట. మేమప్పుడు ఓంకారేశ్వర అవన్నీ చూసుకొని ఉజ్జయినిలో ఓన్లీ 2 డేస్ ట్రిప్ అది. మేము కాశీ ఎళ్తూ దారిలో ఆగామంతే. అంతే అన్నమాట. దానికోసమని ఇది ఇది ఓంకారేశ్వర్, మమలేశ్వర్ అది 1 డే అయిపోయింది. ఉజ్జయినిలో హాఫ్ డేనే ఉంది మాకు ఆ రోజు. 3:00కి ఫ్లైట్ ఉంది. మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పేసి గబగబా దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నప్పుడు గూడా మామూలు శివలింగం ఎలా ఉంటుందో అలానే ఉంది. అలంకారం అది చేసలేదు. నాకప్పుడు అనిపించింది, అబ్బా! నేను అలంకారంలో చేస్తున్నప్పుడు చూడాలి అనుకున్నాను గానీ, ఈసారి కుదరలేదు. నెక్స్ట్ టైమ్ వెళ్ళాలి అనుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఫస్ట్ మామూలు శివలింగమే ఉంది. మళ్ళీ దర్శనానికి వెళ్ళాను. మళ్ళీ దర్శనానికి వెళ్తే అప్పుడు నేను ఎలా అయితే శివుడి అలంకారం చూడాలి అనుకున్నానో కరెక్ట్‌గా అదే రూపంతో కనిపించాడు గురుగారు. శివుడైతే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అదైతే. అంటే నేను ఎలా ఎలా రకరకాల అలంకారాలు చూసాను గదా! నేను యూట్యూబ్‌లో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను. దానిలో నాకు ఇది అయితే బావుంటుంది. నేను ఇది చూడాలి అని నేను అనుకున్నది అదే కనిపించింది గురుగారు. అది చాలా సంతోషం అనిపించింది నాకు.
ఓకే. తర్వాత పీఠం ద్వారా వెళ్ళారు కాబట్టి ఇప్పుడు భస్మహారతి గురించి మీరు అసలు పట్టించుకోలేదు. నాకు ఎందుకు రావటం ఎక్కువ, అయ్యవారి దర్శనం చేసుకోవడం ఎక్కువ, ఇప్పుడు అది లేకపోతే ఏంది అన్నంత ధీమాగా ఉన్నారు, అవునా? ఉమ్? రావటమే ఎక్కువ అని అనుకోలేదు గానీ అంత క్యూ లైన్ లో నేను ఉండలేను, నా వల్ల కాదు. అంటే నా స్టామినా ఎంత అనేది నాకు తెలుసు. కారణం అయితే ఉమ్. ఉంది కదా, నాకు ఎందుకు లేదు, వస్తే అవకాశం వస్తే వస్తే పోదాం. చూద్దాము, అందరితో పాటు వెళ్దాం అంతే అనుకున్నాను గాని భస్మహారతి చూడాలి అని నేను గట్టిగా సంకల్పం అయితే 100% చేసుకోలేదు గురుగారు. ఎప్పుడైతే ఒక నైట్ అంతా క్యూలో ఉండాలి అప్పుడు కనిపిస్తుంది అని అన్నారో ఇంకా అప్పుడు అయిపోయింది, నాకు అమ్మో నా వల్ల కాదు అనిపించింది. ఓకే. కానీ అది నిజంగా మీ సంకల్పం వల్లే చూడగలిగాను గురుగారు. 100% మీ సంకల్పమే అది. గతంలో దేవుడి చూసారా? దయ. గతంలో చూడలేదు, అంత అంత క్యూ అంటే నా వల్ల కాదు గురుగారు. నిజంగానే నేను ఉండలేను, అంతసేపు ఉండలేను. ఓకే. ఎలా ఉంది మరి భస్మహారతి అంతసేపు చాలా నిలబడడం? బాగా జరిగింది గురుగారు. అంటే మేము అప్పటికి టైర్డ్ అయిపోవడం వల్ల నిద్ర వస్తుంది కానీ చాలా చాలా బాగా జరిగింది. ఆ, మేము నాకు శివుడు అయితే కనిపిస్తూనే ఉన్నాడు. కొంచెం సైడ్ కున్నాను కానీ డైరెక్ట్ కనిపిస్తూనే ఉన్నాడు. టీవీలో ఏం చూడలేదు, నేను శివుడిని చూశాను డైరెక్ట్ గా. ఆ వాళ్ళు ఆ వాయిచడాలు గాని అవి అన్ని, ఆ హారతి చేయడం గాని అలంకారం చేయడం గాని చాలా అద్భుతంగా చేశారు నిజంగా. అమ్మా, భస్మహారతి చూసే బయటకు వచ్చిన తర్వాత నా ఫీలింగ్ ఇదనమాట. భస్మహారతి చూసేసానా నేను అన్న, అప్పుడే అయిపోయిందా, అంత ఈజీగా చూడగలిగానా నేను అనిపించింది నాకు. నేను అసలు హోప్స్ పెట్టుకోలేదు గురుగారు భస్మహారతి మీద. ఓకే. అప్పుడు టికెట్స్ అప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యా, అంటే దొరుకుతుంది దొరకదు చాలా అనుకున్నారు కదా. అది దొరుకుతాయో లేదోలే, అంతసేపు క్యూ అయితే మన వల్ల కాదు అన్నట్టే ఉంది కానీ ఇంత ఈజీగా చూడగలుగుతాను అంటే అది మీ వల్లే, 100% మీ వల్లే. గతంలో జరిగిన అన్న సందర్భాలకి కొన్నిటికి అటెండ్ అయ్యారు. ఆ అన్న సందర్భాలకి ఈ అన్న సందర్భాలకి బాగా డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయి, ఏమనిపించింది, వాటికి వీరికి తేడా ఏంటి? ఒకటి, అరుణాచలంలో అన్న సంతర్పణ కన్నా కురవిలో అన్న సంతర్పణ బాగా జరిగింది. అంటే ఆ చెప్పాలంటే ఫుడ్ టేస్ట్ తో సహా అన్ని కురువిలో బాగా జరిగాయి. కురువి కన్నా కూడా ఇది పర్ఫెక్ట్ గా జరిగింది ఇంకా. ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగా వచ్చింది. ఎక్కడ ఇంత టేస్ట్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఉజ్జయిన్లోనే చూశాను అన్న సంతర్పణ. నెక్స్ట్ ఆ ఆ, మన ఈవెన్ నాలో అయినా సరే కమిట్మెంట్ అనేది కొంచెం పెరిగింది గురుగారు. అది నాకు అర్థమైంది. అంటే ఆ ఇది అన్న సంతర్పణ పీఠం పని, ఇది అనేది ఒక డెడికేషన్ అనేది కొంచెం పెరిగింది అనిపించింది నాకు. ఓకే. అలాగే జనాలు కూడా ఈ ఉజ్జయిని అన్న సందర్భనకైతే క్యూ లానే ఉంది గురుగారు. మొత్తం ఫుడ్ అంతా అయిపోయినా గానీ క్యూ లానే ఉంది, అలానే ఉంది. అది అది ఎలాగనేది ఇంకా అసలు నాకు ఉజ్జయిని అన్న సందర్భనే చాలా వింతగా ఉంది. అంత లాంగ్ ప్లేస్ లో మన వాళ్ళు వెళ్ళి పెట్టడం, అలాగే టెంపుల్ వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అలాగా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం. నెక్స్ట్ ఆ జనాల్ని చూసి ఆ మీరు నెక్స్ట్ టైం కూడా చేస్తారని, ప్రతి మంత్ పెడతారా అని అడగడం, అది అలాగే సన్మానాలు చేయడం, అదైతే ఇంకా హైలైట్ అన్నమాట అసలు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడా. వాళ్ళు చాలా మెచ్చుకుని, అంటే వాళ్ళకే అనిపించి ఉంటుంది కదా గురుగారు, ఏదో శక్తి లేకపోతే ఇంతమంది జనాలు మనం రోజు ఫ్రీగా పెడుతున్నా రావట్లేదు, వీళ్ళ దానికి ఇంతమంది వచ్చేసారు, ఇంకా క్యూ అలానే ఉంది, మా మా ఫుడ్ కూడా పెట్టేసినా గానీ జనాలు ఉన్నారు అనేటప్పటికీ వాళ్ళకే అనిపించి ఉంటుంది కదా, ఏదో శక్తి చాలా పవర్ఫుల్ గానే ఉంది ఇది అని వాళ్ళు ఫీల్ అయ్యారు అనిపించింది నాకు. అందుకే మన పీఠం వాళ్ళకి సన్మానం చేశారు, అది నాకు చాలా సంతోషం అనిపించింది గురుగారు. తర్వాత ముందు రోజు పూరీలు పెట్టారు. పూరీలు పెడితే అసలు ఎంతసేపటికి పిలుస్తున్నా కానీ సాయంత్రం వరకు చెప్తున్నారు, సగం వీళ్ళు తీసుకెళ్తున్నారు, సగం వాళ్ళు తింటున్నారు. ఏదో జరిగింది మరి, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అన్నారు, వాళ్ళు కూడా భయపెట్టారు, అసలు ఇక్కడికి జనం రారు ఆహా, పెడితే. వాళ్ళు డైరెక్ట్ గా హిందీలో మాట్లాడుకుని నవ్వేసుకుంటున్నారు గురుగారు. వాళ్ళిద్దరు వంట చేసే వాళ్ళు ఉంటారు కదా, ఒక ముసలావిడను ఒక చిన్న అమ్మాయి, వాళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఇంత చేస్తున్నారు ఇలాగా అని నవ్వుకుంటున్నారు వాళ్ళు నా ముందే. నేను ఒక్కదాన్నే ఉన్నాను అక్కడ, వాళ్ళు చూడట్లేదు అనమాట. వాళ్ళు హిందీలో మాట్లాడేసుకుని నవ్వుకుంటున్నారు, నేను కూడా వాళ్ళని చూసి నవ్వుకున్నాను, అయిపోయాక మీకే తెలుస్తుంది లేండి అన్నట్టు. నాకు అది అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, అదేంటి అయిపోయిందా, అంత ఈజీగా అయిపోయిందా, అంత తొందరగా అయిపోయిందా వీళ్ళది, మాది కూడా మీరే పెట్టేయండి మీరే పెట్టేయండి అని ఇచ్చారు కూడా అందుకే.
నేను అప్పుడు అనుకున్నాను వీళ్ళకి ఇప్పుడు తెలిసి ఉండి ఉంటుంది అనుకున్నాను గురుగారు. మామూలుగా అయితే అక్కడ రైస్ తినరు. ఆ వే అంటే ఎక్కడ జరిగినా గానీ ఏదో ఒక భయం అనేది ఉంటూనే ఉంటది. అది అయిపోతది అయిపోదా, ఇంత ఎక్కువ గతంలో కన్నా ఇక్కడ ఎక్కువ ఉండదేమో. తర్వాత ఉమ్. రైస్ తినేది రోటీలు అసలు ఏంటి అని భయం అని పడ్డదా, అయిపోతుంది అయిపోదా, టైం కానీ టైంలో పెడుతున్నారు. జనం చూస్తే జనం లేరు, ఏమనిపించింది అక్కడ ఆహా ఆ లేదు టైంలో? గురుగారు, జనాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒకటే క్యూ. అది అది తరగట్లేదు, అది అలానే ఉంటుంది. ఫుడ్ అయిపోయినా గానీ వాళ్ళు అలానే ఉన్నారు. మొదలు పెట్టినప్పుడమ్మా నేను చెప్పేది. మొదలు పెట్టిన ఆహా. తర్వాత వచ్చినప్పుడు మొదలు పెట్టక ముందు అడుగుతున్నా, అది పూర్తిగా మొదలు పెట్టక ముందు జనం లేరు. ఆ ఏంటి మరి మనం? మొదలు పెట్టినప్పుడు లేరు గురుగారు. వాళ్ళు కూడా చాలా మంది వచ్చి చెప్పారు, ఫుడ్ వేస్ట్ చేసేస్తారు, డస్ట్బిన్ లో పోసేస్తారు, లేదంటే టెంపుల్లో ఎక్కడిక్కడ పడేస్తారు, అది ఎలాగా అన్నట్టు చెప్తే వీళ్ళు చెప్పారు గురుగారు, గట్టిగానే చెప్పారు. అది వేస్ట్ అయితే మేమే తీసుకుని మేమే పారేసి మేమే క్లీన్ చేసి మేమే మీ మీ గుడి ఎలా ఉందో అలా ఇస్తాం మేము అని చెప్పి చెప్పారు గురుగారు. ఆ అది అందరూ గట్టి నమ్మకంతోనే ఉన్నారు మన ఫుడ్ వేస్ట్ కాదు అని చెప్పి. కానీ అలానే అయింది గురుగారు, అసలు ఇంకా సరిపోలేదు అన్నట్టు. ఇంకా ఇంకో క్యూ, మనం ఎంతసేపు పెడితే అంతసేపు వచ్చేలానే ఉన్నారు జనాలు అయితే అక్కడ. మన ఫుడ్ అంతా అయిపోయింది, వాళ్ళ ఫుడ్ అయిపోయింది, కానీ ఆ క్యూ మాత్రం అలానే ఉంది. వీళ్ళే అందరు అదే అనుకున్నారు, ఇక్కడ రైసే నడవదు, వీళ్ళు ఎలా పెట్టగలిగారు వీళ్ళు అని చెప్పి. నవరాత్రులప్పుడు కూడా మీరు చేస్తారా అని చెప్పి కూడా అడిగారు గురుగారు. అంత బాగా జరిగింది. ఏమనిపించింది మరి అంటే మంచి గ్రాండ్ ఊర్లో? సక్సెస్ అన్నమాట. ఆహా, గ్రాండ్ సక్సెస్ కాదు. ఊరు కాని ఊర్లో మొహం కాని మొహం తెలియదు, అసలు పీఠం ఎవరో తెలియదు, ఏందో తెలియదు, వాళ్ళకి వాళ్ళుగా నవరాత్రులు మీరు చేస్తా అన్నప్పుడు ఏమనిపించింది? అమ్మవారు కదా గురుగారు, అమ్మవారు. వాళ్ళు మనకి తెలీదు, మనం వాళ్ళకి తెలీదు, కానీ అమ్మవారికి అయితే అందరు తెలుసు కదా. చాలా బాగా అమ్మవారి జరిగింది. కానీ అమ్మవారి పీఠాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి, ఎన్నో లెక్కలేనని ఉన్నాయి. మనం దాంట్లో ఒకళ్ళం అంతే. వాళ్ళందరూ మనలాగా అన్నసంతర్పణలు చేయరు కదా గురుగారు. ఇప్పుడు మీరు చేసినంత డెడికేటెడ్ గా వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా ఓన్లీ సాధకుల దగ్గర నుంచే తీసుకుని ఇలా చేయరు వాళ్ళంతా. బయట డొనేషన్స్ బాగానే తీసుకుంటారు. వాళ్ళు ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెడతారు, అవన్నీ ఉంటాయి. మన పీఠంలో లాగా ఇంత ప్యూర్ హానెస్ట్ గా జరగదు గురుగారు. ఇప్పుడు నేను చాలా చోట్ల చూశాను కానీ మన దగ్గర ఉన్నంత స్ట్రిక్ట్ గా ఎక్కడ లేదు. మీరు ప్రపంచం అంతా తిరిగారు ఉమ్, దీంట్లో, అంతేనా? ఏంటి గురుగారు? ప్రపంచం అంతా తిరిగారు కాబట్టి మీకు తెలియదంటూ ఏది లేదు. అంతే. ఇంక ఈసారి మిమ్మల్ని అడగొచ్చు అనమాట, ఏ విషయం అయినా సరే. ఎక్కడ అంటే పీఠం ఉంది? అమ్మో, అంత అంత నాలెడ్జ్ లేదండి, కానీ చూసాను కొంచెం. దానిలో బయట డొనేషన్స్ తీసుకోవడం గాని, సాధకులు కాని వాళ్ళ డొనేషన్స్ తీసుకోవడం గాని, అంటే మీరు ఇప్పుడు చేసేదంతా సాధకుల కోసం చేస్తున్నారు కదా, బయట అలా ఉండదు. ఆ, ఆ, పీఠం డెవలప్ అవ్వాలనో, లేదంటే 10 మందిలోకి ప్రచారం అవ్వాలనో, దానివల్ల మళ్ళీ ఫండ్స్ రావాలనో చేస్తారు కానీ ఇలా చేయరు. ఆ అన్నసంతర్పణ అమ్మవారి కోసం, కేవలం సాధకుల కోసం వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుని మీ చేతిలో నుంచి చేస్తున్నారు కదా. ఇంత డెడికేటెడ్ గా అయితే లేదు, ఎక్కడా లేదు. నేను చూసాను, చాలా చూసాను, కానీ మన దగ్గరే ఉంది. ఓకే, ఉల్లిగడ్డలు వాడలేదు. ఉల్లిగడ్డలు వాడకపోతే అసలు అంటే నీకు వంట వండే అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. వాడకపోతే నేను చేస్తాను గారు, బాగానే చేస్తాను. అదే ఈ టమాటా రైస్ అనేది ఆ టేస్ట్ అనేది రాదు. ఆ తర్వాత కర్రీ కూడా, కుర్మాలో కూడా ఉల్లిగడ్డ పడని టేస్ట్ రాదు. ఎలా అనిపించింది? ఆ టేస్ట్ వచ్చిందా రాలేదా, ఎలా వచ్చింది? ప్రతిసారి కన్నా చాలా బాగా వచ్చింది గురుగారు. 100% బాగా వచ్చింది ఈసారి. ఈ మీరు అంతెందుకు, వాళ్ళు నార్త్ వాళ్ళు కదా, వాళ్ళు రోటీసే తింటారు కదా, వాళ్ళొచ్చి వాళ్ళకి రోటీస్ పెడుతున్నా గానీ మీ ప్రసాదం ఉంటే పెట్టండి, మీ ప్రసాదం ఉంటే పెట్టండి అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే రైస్ వాళ్ళు మాక్సిమం తక్కువ తింటారు, మనం రైస్ ఎక్కువ తింటాం. అట్లాంటిది వాళ్ళు వాళ్ళ రోటీస్ తినడానికి కూడా ఇష్టపడట్లేదు. మన ఫుడ్ కోసమే చూస్తున్నారు వాళ్ళు, మనదే అడుగుతున్నారు. ఓకే. మీదుంటేనే పెట్టండి, మీదుంటేనే పెట్టండి అని అడుగుతున్నారు గురుగారు. అది నాకైతే నిజంగా బాగా అనిపించింది. అయితే ఈసారి నుంచి 10 కేజీలు ఉల్లిగడ్డలు మిగిలినట్టు అనమాట, అయితే ప్రతి అన్న సందర్భంగా. లేకపోతే నువ్వు బాగున్నాను మమ్మల్ని. నిజంగా బాగా వచ్చింది గురుగారు. నేను కాదు, మొత్తం పీఠంలో ఉన్న అందరూ, పీఠంలో ఉన్నవాళ్ళు కాదు, లేని వాళ్ళు కూడా అదే చెప్పారు. చాలా బాగా వచ్చింది, ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్ట్ చాలా మళ్ళీ మళ్ళీ అడిగించుకుని పెట్టించుకున్నారు గురుగారు ఒక్కొక్కళ్ళు. ఒక్కసారి కాదు, వచ్చిన వాళ్ళు రిపీటెడ్ మళ్ళీ వస్తూనే ఉన్నారు, క్యూ లానే ఉంది, మళ్ళీ వస్తూనే ఉన్నారు. తిన్నవాళ్ళు మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ పెట్టించుకుంటున్నారు, మళ్ళీ తింటున్నారు.
కొంత ఇంకా కొంతమంది అయితే కొంచెం అంటే టెంపుల్ స్టాఫ్ లోనో ఎవరో వాళ్ళు పార్సల్ కూడా తీసుకుని వెళ్ళారనమాట, మీ ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి. ఓకే. మాకైతే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. మన పీఠం తరపున ఇంత బాగా జరిగింది. అది మనకి ఏ విధంగానూ సంబంధం లేని స్టేట్ లో మనం ఎవరో కూడా తెలియదు. అలాంటి చోట ఇంత సక్సెస్ గా అదంతా మేము అదే అనుకున్నాం గురుగారు. గురువు గారు ఉండబట్టి ఇలా జరిగింది ఇదంతా. లేకపోతే మనం ఎవరో కూడా తెలియదు ఇక్కడ ఎవరికి అసలు అనుకున్నాం మేము ఇంకా. ఇంకా మీరు అన్న సందర్భం చేసేటప్పుడు వాళ్ళు కొంచెం పరిచయం లేదు, వాళ్ళంతా వెరైటీగా చూసారు, చాలా అబ్జర్వ్ చేశారు, కొన్ని దూషణలు ఉమ్. కూడా చేశారు, వీళ్ళకి ఎందుకు ఇంత చేస్తున్నారు, వేస్ట్ చేసుకుంటారు అది ఇది అని చెప్పేసి. అవును అంత గురుగారు. 3 to 4 hours టైంలోనే, అంటే మన అన్న సందర్భం 1.5 hour, ఒక క్లీనింగ్ అంతా ఒక 1 hour 1.5 hour, అంటే 3 hours లోపలనే వాళ్ళ ఉద్దేశం అంతా మారిపోయింది, సడన్ గా మొత్తం క్వైట్ ఆపోజిట్ గా మారిపోయింది. అవును అంటే గురుగారు. అది ఎలా అంటే ఆ, మొత్తం ఆ మనది ఇంకా మొత్తం మనమే నడిపిస్తాము అన్నా గానీ వాళ్ళు మన మొత్తం మన చేతికి ఇచ్చేసి చూసేంత మారిపోయారు వాళ్ళు లాస్ట్ దాకా వచ్చేటప్పటికి. మొత్తం మన మీద ఉన్న ఒపీనియన్ అంతా మారిపోయింది. ఆ మొత్తం వీళ్ళు చూసే వాళ్ళే కాదు గురువు గారు, అక్కడ టెంపుల్లో ఇంకా వేరే వేరే గుళ్ళు ఉన్నాయి కదా, అక్కడ వినాయకుడు గుడి కానీ శివుడి గుడి కానీ అవి అటువైపు వినాయకుడు గుడి కానీ వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడేసుకుని అందరూ మేము పీఠం సభ్యులం టీ షర్ట్స్ వేసుకుని ఉన్నాం కదా, మమ్మల్ని అందరినీ గుర్తుపడుతున్నారనమాట వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు. అంత గుర్తు పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి అది మిరాకిలే కదా గురువు గారు. వాళ్ళు రోజు పిలిచి పెడుతున్నా గానీ ఎవరు రావట్లేదు. మనం వెళ్ళేటప్పటికి మొత్తం ఫుడ్ అయిపోయినా గానీ క్యూ లానే ఉంది. అది వాళ్ళకి చాలా వింతగా అనిపించింది అనమాట. వాళ్ళకి అంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది వాళ్ళకి. అది వాళ్ళ కళ్ళల్లో ఖచ్చితంగా కనపడింది. తర్వాత అసలు ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని వాళ్ళు అంత ఇంప్రెస్ అయ్యారు, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? నాకు తెలిసినంత వరకు జనాలు రావడం గురుగారు ఫస్ట్ అయితే, పెట్టింది పెట్టినట్టు అయిపోవడం. ఆ మళ్ళీ మనమేమి అనౌన్స్ చేయలేదు, ఏం చేయలేదు, మనం వండాము కూర్చున్నాం, బ్యానర్లు కట్టాము కూర్చున్నాం అంతే. మనం స్టార్ట్ చేయకముందే జనాలు వచ్చేసారు కదా, అసలు వండుతున్నప్పుడే వచ్చేసారు జనాలు. వచ్చి ఏముంది అక్కడ బ్యానర్, మన బ్యానర్ చూసే టెంపుల్లోకి వచ్చిన తెలుగు వాళ్ళు గాని హిందీ వాళ్ళు గాని వాళ్ళందరూ అవి చదువుకుని ఏ టైం కి స్టార్ట్ అవుతుంది, ఏ టైం కి స్టార్ట్ అవుతుంది అని అడిగి మరీ వచ్చారు గురుగారు. వంట కంప్లీట్ కూడా అవ్వలేదు అప్పటికి ఇంకా. ఆ, అన్న ఆ, వాళ్ళకి అప్పుడే తెలిసి ఉంటుంటుంది కదా ఇది మామూలుగా జరుగుతున్న అన్న సంతర్పణ అయితే కాదు అని. అక్కడ కొంచెం వాళ్ళు కూడా ఉన్నది శక్తిపీఠంలోనే కదా, వాళ్ళకు కొంచెం అవి వాళ్ళకి తెలుస్తాయి కదా, ఎలా ఏం జరుగుతుంది, ఏ ఓ, ఏ శక్తి నడిపిస్తుంది వాళ్ళకి కూడా కొంచెమైనా అర్థమవుతాయి కదా. వాళ్ళు కూడా సేమ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళే కదా, అందుకని కనెక్ట్ అయ్యారనుకుంటున్నా గురుగారు. ఏ ఉద్దేశంతో అదే. సత్కారం చేశారు, సత్కారం చేయడానికి కారణం ఏంటి, ఏమనిపించింది మీకు ఆ సత్కారం చేస్తున్నప్పుడు, పీయడానికి చేస్తున్నారు? వీటానికి అసలు నిజంగా నిజంగా మనది సక్సెస్ అయిపోయింది అనడానికి అదే నిదర్శనం అనిపించింది గురుగారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి చేశారు కదా అది. మనం ఎవరో తెలీదు, మనం ఏమి ఏది పెద్ద పీఠాధిపతుల తరపు నుంచి మనం ఏం వెళ్ళలేదు, మన పీఠం నుంచి మనం వెళ్ళాం అంతే. వాళ్ళకేం సంబంధం లేదు, మనం ఎవరో చూడటం కూడా ఫస్ట్ టైం మనకి. వాళ్ళు అట్లాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాల నుంచి వచ్చారు, వాళ్ళకి మర్యాదలు చేశారు, అది అంటే వాళ్ళకి కాంటాక్ట్స్ ఉంటాయి, ఏవో ఉంటాయి అని అనుకోవచ్చు. మనం వెళ్ళడమే ఫస్ట్ టైం కదా, అంటే వాళ్ళకి అది అర్థమైంది, ఇది మామూలు శక్తితోని జరుగుతున్నది కాదు, మామూలు అన్న సంతర్పణతో బయట జనాలు పెడుతున్నట్టు జరుగుతున్నది అయితే కాదు, ఇది ఏదో చాలా శక్తివంతంగా ఉంది అని వాళ్ళు ఫీల్ అయ్యారని నాకు అనిపించింది. మన పీఠానికి సత్కారం జరగడం అయితే నిజంగా అది వాళ్ళ అదృష్టం అనుకుంటాను నేనైతే. ఇంక వాళ్ళకి అప్పటికి ఆ మైండ్ అలా పనిచేయడం అనేది అది వాళ్ళ అదృష్టం అంతే. అలాగే టెంపుల్ ఇప్పుడు వాళ్ళు క్లీనింగ్ గాని అవన్నీ గాని అసలు చాలా పర్ఫెక్ట్ గా చేశారు గురుగారు. అమ్మో, వాళ్ళు పడ్డంత కష్టమైతే చాలా కష్టపడ్డారు ఈసారి. నేను ప్రత్యక్షంగా చూశాను అనమాట. ఒక గిన్నె లేపలేకపోయాను నేను, అన్ని గిన్నెలు కడిగారు వాళ్ళు అనిపించింది నాకైతే. అన్న అది అంతా చాలా బాగా జరిగింది. మన క్లీనింగ్ గాని వంట చేయడం గాని వాళ్ళు ఆనియన్స్ పడేయనంగానే మనం ఏం ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా డైరెక్ట్ గా పడేయడం గాని ఇవన్నీ చూశారు. మళ్ళీ అన్నసంతర్పణకి అంతమంది జనాలు రావడం అనేది వాళ్ళకి వింతే కదా, కానీ లేరు. అది మనం ఒక రోజు
చేస్తారు అనేటప్పటికి వాళ్ళు కూడా అనుకుని ఉంటారు కదా, ఇదేదో పెద్ద విషయం ఉంది అని అనుకుని ఉంటారు కదా. తర్వాత మీకు ఉజ్జయినిలో బెస్ట్ సన్నివేశాలు ఏంటి? బాగా గుర్తుండిపోయేది, బాగా ఆనందపడ్డాయి కానీ. ఉజ్జయినిలో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూడడం అయితే నాకు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది గురుగారు. ఫస్ట్ మనల్ని చూసి నవ్వుకున్నారు. నెక్స్ట్ అన్నసంతర్పణ అప్పుడు అంతమంది జనాలు చూడడం చూసి కొంచెం ఆశ్చర్యపోయారు. మన ఫుడ్ అంతా అయిపోయి వాళ్ళది కూడా పెట్టేయమని ఇచ్చి వాళ్ళది కూడా పెట్టేసిన తర్వాత అయితే ఇంకా వాళ్ళు నిజంగా ఎంత ఆశ్చర్యపోయారంటే ఆ వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు చెప్పడానికి అని చెప్పి మన పీఠానికి సత్కారం కూడా చేశారు. ఇవన్నీ బెస్ట్ మూమెంట్సే కదా గురుగారు. ఇవన్నీ మనకి పీఠం తరపున వెళ్ళాం కాబట్టి ఇవన్నీ చూడగలిగాం. మామూలుగా వెళ్తే ఏముంది, హోటల్లో వెళ్తాము, ఉంటాము, దర్శనాలు చేసుకుంటాము, వెళ్ళిపోతాం. కానీ ఇవన్నీ దర్శనాలు కూడా అవుతాయి, అటు ఇటుగా అన్నీ అవుతాయి. కానీ ఇలాంటి మూమెంట్స్ అయితే మన మన పీఠానికి ఇంత ఇది రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళంతా అంత ఆశ్చర్యపోయి చూడడం గాని, మా మీ ఫుడ్ అది రైస్ అని అనుకోకుండా మళ్ళీ పెట్టు అనడం గాని, అది చాలా బాగా నచ్చింది నాకు అది. అలాగే ఆవిడ రుద్రాక్ష ఇవ్వడమును, మళ్ళీ నా దగ్గర నుంచి ఇద్దరొచ్చి డబ్బులు తీసుకోవడం. మళ్ళీ ఇప్పుడు అన్నసందర్పణప్పుడు సింహాద్రి అప్పన్న వాళ్ళని చూశాను కదా గురుగారు. వాళ్ళని నెక్స్ట్ డే కూడా చూశాను నేను. టెంపుల్ దగ్గరే ఉన్నారు వాళ్ళప్పుడు. అవి కూడా చూశాను. చాలా బాగా జరిగింది గురుగారు. ముందు రోజు నాకైతే జూమ్ కాల్ ఎలా నా ఉపయోగపడింది? ముందు రోజు జూమ్ కాల్ ఎలా ఉపయోగపడింది? ఆ దర్శనాలు కానీ, వంట జాగ్రత్తలు కానీ ఏ రకంగా ఉపయోగపడ్డాయి? మీరు ఏం అబ్జర్వ్ చేసేవాళ్ళు? ముందు రోజు జూమ్ కాల్ అనేది మనకి 100% ఉండాల్సిందే గురుగారు. లేదంటే చాలా కష్టం అయిపోతుంది. దర్శనాలు దర్శనాలు చేయడానికైనా, మళ్ళీ వంటల్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికైనా అన్నిటికీ 100% ఉపయోగపడుతుంది జూమ్ కాల్ అనేది. అది చాలా ఇంపార్టెంట్. అన్న సంతర్పణలో ఫస్ట్ అదే అన్నమాట. ఫస్ట్ జూమ్ కాలే గురుగారు. అది అది కానీ అంటే ఇప్పుడు ఫుడ్ లో ఆ ఏమన్నా తక్కువ ఏది ఎక్కువ ఏది ఉన్నా గానీ జూమ్ కాల్ చూస్తే గనక మనం కరెక్ట్ చేసేసుకోవడం అనేది, అది జాగ్రత్తగా చేసుకోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దైవ దర్శనాలన్నీ కూడా మనకి జూమ్ కాల్ లోనే కదా ఉండేది. అప్పుడు కూడా అవన్నీ అబ్జర్వ్ చేయాలంటే ఇవి తెలియాలి కదా. 100% ఉండాల్సిందే గురుగారు.